సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. దిగంబర సెట్స్ పై ఉన్న అందరి చూపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా పైనే. హిలేరియస్ మూవీస్ తీసే అనిల్ చిరంజీవితో మరోసారి గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడ్లా ఎంటర్టైన్ చేయిస్తాడన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా పండగే. లేటెస్ట్ గా అనిల్ ఇచ్చిన అప్డేట్ ఏంటో చూసేద్దామా? చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లీకులతో మొదలైంది. చిరంజీవితో సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, సాహు గారపాటి చెబితే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేయడంతో లీక్ సంపూర్ణమైంది. 2 నెలలుగా కథను చెక్కే పనిలో ఉన్న అనిల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. సంక్రాంతికొస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత ఆలస్యం చేయకుండా చిరంజీవితో సినిమా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే వెంకీతో 3 సినిమాలు, బాలయ్యతో భగవంత్ కేసరి తీసిన అనిల్ మరో సీనియర్ స్టార్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఏప్రిల్లో సినిమా మొదలవుతుందని ఆల్రెడీ చెప్పేశాడు చిరంజీవి. అనిల్ పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. ఎంత పెద్ద హీరో అయినా 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేస్తాడు. ఈ లెక్కన 6 నెలల్లో ఈ మెగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం అనిల్ కు చాలా ఈజీ. కొన్ని సీన్స్ వింటుంటే నవ్వు ఆపుకోలేకపోయారని చిరంజీవి ఆల్రెడీ చెప్పేశాడు. ఫైనల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. దర్శకుడు సినిమా గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ స్క్రిప్ట్ వినిపించడం పూర్తయింది. గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నాడు. చిరంజీవికి నా కథలో పాత్ర శంకర వరప్రసాద్ ను పరిచయం చేశా. ఆ రోల్ బాగా నచ్చడంతో ఇంకెందుకు ఆలస్యం, మంచి ముహూర్తంతో చిరు నవ్వుల పండగ బొమ్మకు శ్రీకారం చుట్టేద్దామని చిరంజీవి అన్నట్టుగా రాసుకొచ్చాడు అనిల్. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అయితే ఇందులో శంకర్ వరప్రసాద్ గా నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇంద్రాలో శంకర్ నారాయణ గా, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో శంకర్ దాదా జిందాబాద్ లో శంకర్ ప్రసాద్ గా చిరంజీవి నటించారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. F2 తో మొదలు సరిలేరు నీకెవరు, సంక్రాంతికొస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి కూడా సంక్రాంతికి కలిసొచ్చి 2 హిట్స్ కొట్టాడు. ఇదే పండగకొచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య 100 నుంచి 150 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. హీరో దర్శకుడికి సంక్రాంతి సెంటిమెంట్ గా మారడంతో 2026 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి సినిమా అంటే కావాల్సినంత కామెడీ ఉంటుంది. డెబ్యూ మూవీ పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు అన్ని ఎంటర్టైన్ హిట్సే. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మాదిరి కామెడీ చేయాలని చిరంజీవి ఎప్పటినుంచో అనుకుంటున్నా కుదరడం లేదు. ఈ బెంగ వాల్తేరు వీరయ్యతో కాస్త తీరినా మొత్తం తీరలేదు. ఆ లోటు పూడ్చే బాధ్యతను అనిల్ కప్పచెప్పాడు చిరంజీవి.